మీకు ఒకటి తెలుసా, ప్రార్థన హీనత ఒక పాపమని? ఎంతమందికి తెలుసు? చేతులు చూపిస్తారా? ఇంతమందికి తెలుసా అండి? ప్రార్థన హీనత ఒక పాపము. ఎక్కడున్నది? బైబిల్లో రాయబడి ఉందా అని అంటే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చూద్దామా? మొదటి సమూయేలు 12:23. నా మటుకు నేను మీ నిమిత్తము విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ఓకే, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకి విరోధముగా పాపం చేసిన వాడనగుదును. డిడ్ యు సీ దట్? మీరు గ్రహించరండి? ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా మనము పాపము చేస్తామంట. ప్రార్థన హీనత అనేది ఒక పాపము. ఐ విల్ నాట్ సిన్ బై నాట్ ప్రేయింగ్ అన్నాడు మొదటి సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఐ విల్ నాట్ సిన్ బై నాట్ ప్రేయింగ్. ఆయన జీవితంలో ఇంకా పాపం అంటూ వేరేది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ ప్రార్థనహీనత అనే పాపం కూడా నేను చెయ్యను అని చెప్పాడు. ఈరోజు మనం అనుకుంటాం ప్రార్థనహీనత దేవుడు అర్థం చేసుకుంటాడులేండి, దేవుడికి తెలుసులేండి నా బిజీ స్కెడ్యూల్, నా బిజీ లైఫ్, దేవుడికి తెలుసు నేను ఎంత పోరాడుతున్నానో. స్త్రీలు అయితే నేను పొద్దున్న లేస్తే వంట తర్వాత ఇది తర్వాత క్లీనింగ్, దీని తర్వాత అది అని అంటారు. పురుషులు అయితే ఏమంటారంటే నేను పొద్దున్న లేసింది పరిగెత్తాలి ఉద్యోగానికి, అక్కడికి వెళ్తే ఇంకా వేరే లోకము, ఇంకా బయట ప్రపంచం, అది ఇంకా వేరేది ఏది కనపడదు. ఇంటికి వస్తానా, అలసిపోయి వస్తాను, తిన్నానా, పడుకున్నానా, అంతే కదండి మన జీవితము. బట్ సమూయేలు చెప్తున్న రీతిగా ఐ విల్ నాట్ సిన్ బై నాట్ ప్రేయింగ్. ప్రార్థన హీనత అనేది ఒక పాపం, అది కూడా ఒప్పుకోలు చేయబడాలంట. ఈరోజు ప్రార్థనహీనత, ప్రార్థన చేయని వారు ఎవరైనా ఉంటే ఆ విషయం కూడా ఒప్పుకోవాలంట. ఏ రీతి అయితే పాపాలు ఒప్పుకుంటామో, ఏ రీతి అయితే మన ఆలోచన బట్టి, మన క్రియలు బట్టి, మాటలు బట్టి పాపాలు ఒప్పుకుంటామో, ప్రార్థనహీనత, దేవా నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదయ్యా, దేవా నేను నీతో సమయం గడపట్లేదయ్యా అని దాని విషయం కూడా వీ హ్యావ్ టు కన్ఫెస్. ఇట్ సీమ్స్ ఒప్పుకోవాలంట. అసలు ఒక మానవుడు లేకపోతే మనుషులు పడిపోవటానికి కారణము ఏంటిది అని అంటే, ఒక సేవ పడిపోవటానికి కారణం ఏంటిదంటే, ఎవరైనా వారి జీవితంలో దిగజారిపోవటానికి కారణము ఏంటిది అని అంటే ప్రార్థనహీనత. ఎందుకో మరి కొన్ని వారాల నుండి ప్రార్థన గురించి దేవుడు మాట్లాడాలని ఎంతగానో ప్రేరేపిస్తున్నాడండి. ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మరలా అదే చెప్తున్నాడు. ప్రార్థనహీనత ప్రేయర్లెస్నెస్ ఇస్ ద ఫాల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. చూడండి, ఆదాము అప్పటి వరకు దేవునితో సహవాసం చేస్తాడు, కానీ ఎప్పుడైతే పాపం చేస్తాడో దాక్కున్నాడంట. ఈరోజు పాపము మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గర నుండి దాక్కునేలాగా చేస్తుంది. ఆర్ యు హైడింగ్ ఇన్ గాడ్ ఆర్ ఆర్ యు హైడింగ్ ఫ్రమ్ గాడ్? దేవునిలో దాక్కుంటున్నారా, దేవుడిలో దాచుకుంటున్నారా, దేవునిలో ఆశ్రయించుకుంటున్నారా, లేకపోతే దేవుని నుండి దాచుకుంటున్నారు? ఎంత డిఫరెన్స్, ఎంత వ్యత్యాసం కదా. ఆర్ యు హైడింగ్ ఇన్ గాడ్ ఆర్ యు హైడింగ్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర నుండి దాచుకుంటున్నారా, లేకపోతే దేవుల్లో దాచుకుంటున్నారా? ఆదాము అదే చేస్తాడు. పాపం లేనంత వరకు నడిచాడు, కానీ పాపం ఎప్పుడైతే వచ్చిందో, పాపం ఎప్పుడైతే చేశాడో, అప్పుడు హి డిడ్ంట్ టాక్ టు గాడ్. దేవుని దగ్గర నుండి దాక్కున్నాడు. ఈరోజు పాపము వెన్ సిన్ ఎంటర్స్ ప్రేయర్స్ డై. పాపం ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ ప్రార్థనలు చచ్చిపోతాయండి. ప్రార్థన చేయబుద్ధి అవ్వదు. ఈరోజు చూడండి, మీరందరూ కూడా చెప్తారు, నేను కూడా చెప్పగలుగుతాను, ఎప్పుడైతే పాపంలో ఉన్నానో, ఎప్పుడైతే పాపపు జీవితంలో ఉన్నానో, పాపపు బ్రతుకుల్లో జీవిస్తున్నానో, అప్పుడు ప్రార్థన పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను పాపిని కదా, నేను చాలా భయంకరమైన ఘోరమైన స్థితిలో ఉన్నా కదా, ఈ స్థితిలో నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను అని దాచుకుంటున్నాం. వెర్ సిన్ ఎంటర్స్ ప్రేయర్ డైస్. అపవాదికి కూడా మనము ధారాళంగా తలుపు తెరిచిపెట్టి ఆహ్వానిస్తున్నాం. గత వారంలో చెప్పాం కదండి, మౌనంగా అపవాదికి డోర్ తెరిచి నువ్వు రా, మా ఇంటిలోకి ప్రవేశించు అని మనము అపవాదికి తలుపు తెరుస్తున్నామంట. పాపము మనము చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ యు రియల్లీ నీడ్ టు రియలైజ్ వెన్ యూ డు నాట్ ప్రే, దట్ ఈస్ ఆల్సో యాజ్ బిగ్ యాజ్ అ సిన్ యాజ్ ద అదర్ సిన్స్. ఏ పాపాలైతే మనకి తెలుసు దాంతో సమానం అండి ప్రార్థనహీనత కూడా. ప్రేయర్లెస్నెస్ బ్రింగ్స్
డెత్ టు స్పిరిచువల్ లైఫ్. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడానికి కారణం ఏంటిదంటే ప్రార్థనహీనత. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటిదంటే, ఎంత లోతైన ప్రార్థన ఉంటుందో అంతగా దేవుడు మనల్ని ఆత్మీయ రంగంలోకి నడిపిస్తాడంట. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి దైవజనులు, 3 ఆకాశాలు దాటే ప్రార్థన మన జీవితంలో ఉందా? నిజంగా ఇంపైన ధూపం మనము గత వారంలో విన్నాము. ఇంపైన ధూపంగా మన ప్రార్థన, మన ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుందా? ద నాకింగ్ రెల్మ్ ఇందాక చెప్పాను కదా, తట్టే ప్రార్థన, అది దేవుని హృదయము మన హృదయం కలిసే స్థలము, దేవుని ఆత్మ మన ఆత్మ కలిసే స్థలము. ఆస్కింగ్ రెల్మ్, అడిగే రంగము, అడిగే ప్రార్థన ఎలాగుంటుందంటే కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది, లేకపోతే కొన్ని రోజులు తీసుకుంటుంది, లేకపోతే కొన్ని నెలలు, వెంటనే రాదు జవాబు. కానీ తట్టే ప్రార్థన మాత్రము అతి త్వరలో వస్తుందన్నమాట. ఇది మీరు చేయాల్సింది ఏంటిదంటే, నేను మాత్రము దేవా నువ్వు ప్రార్థనకి జవాబు ఇచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను అన్న ప్రార్థన మనలో ఉందా? కెన్ యూ సే దట్ ఐఎమ్ నాట్ లెట్టింగ్ గో అంటిల్ యూ గివ్ మీ అన్ ఆన్సర్. ఐఎమ్ నాట్ లెట్టింగ్ గో. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడి ఆ రాత్రంతా కూర్చొని, దేవా నువ్వు ఆయనని విడిపించేంత వరకు మేము విడిచిపెట్టమయ్యా, మేము ఇక్కడ నుండి కదలమయ్యా అని అన్నారు. ఆ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఘము ప్రార్థన చేసినప్పుడు, ఆ సంఘము ప్రార్థన చేసినందున పేతురు విడిపించబడ్డాడు. ఈరోజు అట్టి రీతి అయిన ప్రార్థన మనకుందా? కెన్ వి సే ఐఎమ్ నాట్ మూవింగ్ లార్డ్ అంటిల్ యు ఆన్సర్, I'm not moving Lord until you give me an answer. మురను ఆలకించు నా